హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వీరబాబు. మనం ఇంట్లోని ఫ్యాన్స్ అవి వాడుతూ ఉంటాం కదా. అవి ఏమవుతాయంటే మనకి ఎండాకాలంలో కానీ ఏ కాలమైనా సరే ఎక్కువగా దుమ్ము పడేస్తుంటాయి. అవి ఎక్కువ మనకి బేరింగ్స్ పోవడం, అలాగే కెపాసిటర్లు లో అయిపోవడం, ఇలాంటి కారణాలు ఎందుకు వస్తాయంటే ఎక్కువగాని ఫ్యాన్లు మనం సరిగ్గా వాడకపోవడంలో వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఎప్పుడు వాటిని తుడితం గట్ట చేయకుండా ఉన్నామనుకోండి, అవి రెక్కలంటానే మందంగా దుమ్ము అనేది పడేస్తాయి అనమాట. అలా పడేస్తే ఇప్పుడు కత్తి బండదేరిపోతే పొదులు లేకుండా ఉంటే ఎలా తెగదో, ఫ్యాన్ కూడా తిరిగేటప్పుడు అలా దుమ్ము పట్టేసి ఉంటే లోడ్ అవుతుంది అనమాట. తిరిగేటప్పుడు భారం అవుతుంది ఫ్యాన్కి కూడా. మనకి గాలి సరిగ్గా వేయదు, అలాగే ఎక్కువ కరెంట్ కూడా తీసేసుకుంటుంది, కెపాసిటర్ లో అయిపోద్ది. అంటే దానికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనమాట. బలంగా రెక్క తిరగడం వల్ల ఈ ఫ్యాన్ అనేది చాలా ఇబ్బంది పడుతూ తిరుగుతుంది. దానివల్ల మన కరెంట్ ఎక్కువ కాలిపోతుంది. తర్వాత వచ్చేసి కెపాసిటర్లు కూడా బేగ లో అయిపోతాయి, వైర్లు కాలిపోవడం, బేరింగ్లు పోవడం, ఫ్యాన్ బాగా వీట్ ఎక్కిపోవడం, ఇలాంటి కంప్లైంట్లు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూడొచ్చు, ఫ్యాన్ ఉంది కదా, ఈ రెక్కలు చూసారంటే చాలా దుమ్ము ఉంది. ప్రతి ఇంట్లోని కూడా లీటర్లు గట్ట ఉండకపోవచ్చు, కానీ ఇలా మంచాల మీద గట్ట ఏ స్టూల్ అన్నా వేసుకొని కొంచెం ఇబ్బంది పడినా సరే మనం ఏం చేసుకోవాలంటే ఫ్యాన్లకి ఇలా రెక్కలు అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత దుమ్ము ఉందో, చాలా డస్ట్ ఉంది కదా. ఇదంతా కూడా ఇదిగో ఒక రెక్కకి ఎంత దుమ్ము ఉందన్నమాట. ఎంత ఉండడం వల్ల ఫ్యాన్ అనేది స్పీడ్ తిరగదు, బేగా వీటెక్కిపోద్ది అనమాట ఫ్యాను. ఇలాగ మనం 3 రెక్కల్ని శుభ్రం క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల రెక్కలు తుప్పులు పట్టవు, అలాగే త్వరగా కలర్ పోదు, అలాగే మనకి ఫ్యాన్ కూడా లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇలాగ నేను చాలా ఇంట్ల కాడ చూస్తూ ఉంటాను, ఫ్యాన్లు ఇస్తాం కదా, అలా ఇప్పినప్పుడు చూస్తే దాని నిండా చాలా దుమ్ము పట్టేసి ఉంటుంది, చాలా దారుణంగాని. అలా ఫ్యాన్ బాగా కాలిపోతూ ఉంటుంది అనమాట ఇప్పబోతుల్లోకి. అలాగే ఇలా దుమ్ము పట్టేసి ఉండడం వల్ల ఎక్కువగా లోడ్ అయిపోయి ఫ్యాను దుమ్ము అనేది ఎక్కువ ఉండడం వల్ల అలా వస్తుందన్నమాట. ఇంతేకాదు మన ఇంట్లో ఉన్న అలాగే కిచెన్లో ఫ్యాన్లు కూడా, ఇది చూసారు కదా, ఈ ఫ్యాను ఈ రెక్కలు కూడా సేమ్ అలాగే తుడుచుకోవాలన్నమాట. ఇవి కూడా అలాగే పట్టేస్తూ ఉంటాయి. అలా పట్టేయడం వల్ల ఇది ఎక్కువ ఏమవుతుందంటే ఆవిరి లాక్కోవడం వల్ల ఆవిరికి నూనె జిడ్డు ఇలా మొత్తాన్ని రెక్కలకు పట్టేసి ఇది కూడా అలాగే ఫ్యాను లోడ్ అవుతూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అలా తిరగడం వల్ల ఫ్యాన్ స్లో అయిపోతుంది, తర్వాత వచ్చి స్పీడ్ తగ్గిపోతుంది, ఆ తర్వాత మోటార్ కూడా బేగా త్వరగా పోతుంది అనమాట. అలాగే గాలిని కూడా ఎక్కువ బయటికి గంటదు అలా డస్ట్ ఉండడం వల్ల. ఓకే, తర్వాత మనకు వచ్చేసి అలాగే టేబుల్ ఫ్యాన్లు ఉన్నాయి కదా, వీటిలు కూడా అంతే. ఇవి కూడా రెక్కలు అనేవి అలాగే దుమ్ము పడేస్తూ ఉంటాయి. షాప్ కాడికి తెచ్చినప్పుడు చూస్తాను మొత్తం ఇది అంతా దుమ్మే ఉంటుంది, ఎంత మందాన్ని పట్టేసి ఉంటుంది ఫ్యాన్కి. ఇప్పుడు మన ఇంట్లో ప్రతి ఇంట్లోనే కూడా ఒక టెస్ట్ అనేది ఉండాలండి కంపల్సరీగా కూడా. దీనికోసం మనం ఎలక్ట్రిషియన్లు అవ్వకలొద్దు, పని వచ్చి ఉండవసరం లేదు. ఈ టెస్ట్ కూడా మనకి ప్రతి ఇంట్లోనే ఉండాలి. ఎందుకంటే ఇది ఉండడం వల్ల మనకి దేనికైనా కరెంట్ వస్తుందో లేదు చూసుకోవచ్చు. అంతేకాకుండా చిన్న చిన్న వాటిని ఇప్పుకోవడానికి పనిచేస్తాయి. ఇప్పుడు ఇలాంటి ఫ్యాన్లు ఉన్నాయనుకోండి, అది మాకు ఏమి ఇప్పడం వచ్చు దాన్ని దొరకడానికి అని అంటారు. అదేముండదు. ఇలా టెస్ట్ ఒకటి ఉందనుకోండి, దీని కింద స్క్రూ అనేది ఉంటుంది, దాన్ని జస్ట్ లూజ్ చేసుకుంటే మనకి రింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా రింగ్ అనేది లూజ్ చేసుకుంటే ఇలా డోర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఎలా వచ్చిందంటే మనం ఈ రెక్కలు అనేది శుభ్రంగా తుడిచేసుకోవచ్చు అనమాట. నీట్గా చూడండి, ఇది ఆల్రెడీ తుడిచున్నది కాబట్టి దుమ్ము లేదు. కానీ మీకు తిరిగేటప్పుడు ఈ సైడ్ అనేది ఎక్కువగా దుమ్ము పడేస్తుంది అనమాట. అంత అలా దుమ్ము పడేసింది అనుకోండి, ఇది కూడా అంతే, కెపాసిటర్లు లో అయిపోతాయి. వాటి మీద ఎక్కువ కంప్లైంట్లు వచ్చేస్తాయి. ఎందుకంటే సాఫ్ట్ అనేది ఇలా రెక్కల మీద ఏదో స్ట్రైట్ ఉండి తిరుగుతుంది కదా, దీని అంటే వాల్ ఉండి తిరుగుతుంది అనమాట. దాని మీద ఏమవుతుందంటే బ్రుష్లు అరిగిపోతాయి, ఆ లోడ్కి మోటార్ వీటెక్కిపోతుంది. అంతేకాకుండా ఈ రెక్కలు కూడా పగుళ్ళు వచ్చేస్తాయి అనమాట. పగుళ్ళు వచ్చేసి ఫ్యాన్ అనేది గాలి తాగలతో స్పీడ్ తగ్గిపోతుంటుంది. ఇలాగ మనం వీటిని చిన్న చిన్న సర్వీసులు మనం చేసుకుంటామైతే మనకి ఏ ఇబ్బంది లేకుండా ఎలక్ట్రానిక్స్ అనేవి ఇంట్లో బాగా పనిచేస్తాయి అనమాట. ఎట్టేటప్పుడు కూడా ఇలా పెట్టేసుకోవచ్చు సింపుల్గానే, పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంట్లో ఆడవాళ్ళైనా సరే చేసుకోవచ్చు. ఇలా చేసుకుని టెస్టర్తో కొద్దిగా టైట్ వేసుకుంటే సరిపోతుంది.
చూసారు కదా, ఇలాగా మన ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఎప్పుడు కూడా ఇవి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రావు. ఇలా వచ్చినాయి అంటే ఏ లో వోల్టేజ్ వల్ల హై వోల్టేజ్ వల్ల రావాలి తప్ప కానీ మన సర్వీస్ వల్ల కూడా రావాలనుకుంటే మనం ఇవన్నీ చేయకపోవడం వల్ల ఎక్కువ కంప్లైంట్లు వచ్చేసి పోతూ ఉంటాయి అన్నమాట. వీటెక్ పోవడం, అలాగే బేరింగ్లు పోవడం, ఇవన్నీ కూడా మనం సర్వీస్ చేసుకోకపోవడం వల్ల. ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న అన్నీ చేసుకుంటూ ఉండండి, మీకు కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది, అలాగే వాంటింగ్లు అనేవి కూడా ఎక్కువ రావన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.